తెలుసు మనిషికి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. ఆ పదితో సమస్య లేదు గాని అంతరేంద్రియం ఒకటి ఉందండి. దానితోనే సమస్య అంతా కూడా. ఈ 11 కలిసి మీకు తెలుసు కదా, ఏకాదశి ఇంద్రియాలు అంటారు. ఆ 11వదే అంతరేంద్రియం, దాన్నే మనస్సు అంటాం. ఆ మనస్సు ఏంటంటే చంచలమైనది, ఒక దగ్గర నిలబడినవ్వదు, ఒక మాట మాట్లాడినవ్వదు, మారుస్తూనే ఉంటుంది, అలా మన వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇది నేను చెప్పింది కాదండి, గీతాచార్యుడు కూడా చెప్పాడు. అసంశయం మహాబాహో మనోదు నిగ్రహం చలం. ఎంత బాగా చెప్పాడంటే, అసలు అసంశయం అంటే మళ్ళీ దాని మీద అనుమానం పడకంటే, నో సెకండ్, డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్. అసలు మనస్సు అంటే చంచలమైంది అంతే, దాన్ని నిగ్రహించుకోవడం చాలా కష్టం అన్నాడు. సో ఎందుకంటే అది నిజమండి, దాని లక్షణం, జాతి లక్షణం, వృత్తి లక్షణం, అదేంటి దాని తన లక్షణమే అది. ఆ లక్షణాన్ని వదులుకోదు అది. మీకు తెలుసండి, ఈ సమాజంలో ఏ జీవరాశులు కూడా ఎవరు కూడా వారి లక్షణాలు వదులుకోవు. ఒక్క మనిషి మాత్రం వదులుకుంటాడు వారి లక్షణాలు. ఎందుకంటే మనిషికి ఉన్న లక్షణం, ఉండవలసిన లక్షణం మాతృత్వం, మానవత్వం, అది మనం వదిలేసుకుంటాం. బట్ మిగతా జీవరాశులు ఎవరైనా చూడండి వారి లక్షణాలు ఉంచుకుంటాయి. అదే విధంగా మనస్సు కూడా తన లక్షణాలను వదులుకోదు. ఎందుకంటే వృత్తి ప్రవాహం ఇది చిత్త అన్నారు. ఏదైతే ప్రవహిస్తుంటుందో అదే మనస్సు. అంచేత ప్రవాహం అనేది, ప్రవహించడం అనేది దాని తాలూకా లక్షణం, అందులోకి అనుమానం లేదు. మరి ఎలా దాన్ని సాధించడం అంటే, ఇక్కడ వదిలేయడం అని అంటే వదిలేయవసరం లేదు. సో దానికి కూడా ఏంటంటే మీకు మార్గం చెప్పాడు. అదే గీతాచార్యుడు అక్కడే చెప్పాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంచేత అభ్యాసం మరియు వైరాగ్యం, వీటి ద్వారా మీరు ఏంటంటే ఆ మనస్సుని నియంత్రించవచ్చు అంటాడు. అది నిజం. అది ఏంటి అంటే అభ్యాసం చేస్తే నిజమే. ఏదైనా మీరు ఒకటి అభ్యాసం చేస్తే తప్పకుండా కొంతకాలానికి దాన్ని సాధిస్తారు. అది మనం చెప్పింది కాదు, మహానుభావుడు ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం యోగి వేమన చెప్పాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంచేత ఏదైనా మీరు సాధన చేస్తే తప్పకుండా సాధించవచ్చు అభ్యాసం చేస్తారు. అదే విధంగా వైరాగ్యం కూడా. అయితే వైరాగ్యం అంటే మీకు తెలుసు కదా, రకరకాల వైరాగ్యాలు ఉన్నాయి. సామాన్య వైరాగ్యం ఉంటుంది, విశేష వైరాగ్యం ఉంటుంది, ఋషి వైరాగ్యం ఉంటుంది. అన్ని అవసరం లేదండి, సామాన్య వైరాగ్యం చాలండి. సామాన్య వైరాగ్యం అంటే మీకు అన్నిటికీ కూడా కొంచెం భవబంధాలకు దూరంగా ఉండడం, అంటే ఈ ప్రాపంచికత నుంచి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడం, అది అతి ముఖ్యమైనది ఈ రోజు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎంతసేపు ప్రజలు ఏంటంటే జనాలందరూ కూడా, అందరూ ముఖ్యంగా నాయకులు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళ గురించి తప్ప ప్రాంతం గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచించి తక్కువైపోయింది. దానికి కారణం ఏంటంటే బంధం. ఆ బంధాల నుంచి బయటికి వస్తేనే వాళ్ళు మాత్రమే సన్యాసులు కాదండి. ఎందుకంటే సన్యాసికి తేడా. సన్యాసి అంటే అందరినీ వదిలేసుకున్నవాడు, సన్యాసి అంటే అందరూ వదిలేసుకుంటారు, ఆయన అందరూ వదిలేస్తారు, ఎవడు అది సన్యాసి. సో సన్యాసిగా కావాలంటే ముందు భవబంధానికి దూరంగా ఉండదు. కనీసం సామాన్య వైరాగ్యం అంటే అపవిత్రమే ఏది కూడా తన దగ్గర ఉంచుకోకుండా ఉండడమే సామాన్య వైరాగ్యం. దాని ద్వారా కూడా మీరు ఇది మనస్సును నియంత్రించవచ్చు అని చెప్తాడు. అందుకని మీకు తెలుసండి, మీకు ఆదిశంకరాచార్యులు కూడా అదే చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉన్నది, సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం అని. ఎందుకన్నాడంటే అదే, అయ్యా నన్ను ఏంటంటే ఆ కృపయా పారే, నన్ను ముందేంటంటే ఈ కుటుంబ బంధాల నుంచి, ఈ మానవ సంబంధం ఇంటి కొడుకు దూరంగా పెట్టిన రక్షించి పాహి మరను రక్షించబోయా అంటాడు. సో అందువల్ల ఆ బంధాల నుంచి దూరం వచ్చినా మనసు నియంత్రించవచ్చు. అయితే ఇది చెప్పడానికి ఇట్ ఈజ్ ఈజియర్ సెడ్ దెన్ డన్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది చెప్పడానికి చాలా సులువు. ఏమని, మీరేటైనా మనసు నియంత్రించుకోవాలంటే మీరు అభ్యసించాలి, లేదా అన్నిటి బంధాలకి దూరంగా ఉండాలి. చెప్పడం చాలా తేలికే, కానీ ఎలా? మనంతటా మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఎక్కడో ఏదో రోజు మీకు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది నిరంతర యుద్ధం అండి. మనకి మనసుకి ఎప్పుడు నిరంతర యుద్ధం. మనం ఏంటంటే మనసుని గెలవాలనుకుంటాం, మనస్సు మనల్ని గెలవాలనుకుంటది.